వాళ్ళు నష్టపోయారు. ఇప్పుడు ఎంతమంది ఉంటారు సార్ దళంలో మొత్తం? ఎంత ఉంటారు మనం కరెక్ట్ చెప్పలేము. వాళ్ళు ఒకటి నేను ఇంతకుముందు చెప్పిన పార్టీ అని అంటే అది అడవిలో దళంలో ఎంతమంది ఉంటారు? దళం ఒక్కొక్క దళంలో ఇంతకుముందు చెప్పిన 9 నుంచి సార్ మొత్తం అన్ని కలిపి మొత్తం పార్టీ లోపట వాళ్ళు 1000 మంది ఉంటారు, 1000 సంఖ్యలు ఉంటారు. తర్వాత వాళ్ళు బయట వాళ్ళు ఏం పార్టీగా చెప్పుకోకుండా అంటే సాధారణంగా వాళ్ళు ఏం సాయుధ పోరాటం కూడా చేయరు, చట్ట విరుద్ధంగా పనులు చేయరు. చాలా మంది బయట ఉంటున్నారు, చట్ట విరుద్ధంగా పని చేస్తున్న వాళ్ళపైన ఆరోపణలు పెట్టకూడదు. బయట ఉన్నారు కాబట్టి ఇప్పుడు జంపన చెప్పిండు కాబట్టి వీళ్ళంతా మావోయిస్టులు అని చెప్పి నువ్వు చంపుతావు అంటే కరెక్ట్. మావోయిస్టు చెప్పేది ఆధారం కాకూడదు. నేనేం చెప్తున్నంటే బయట ఉంటే వాళ్ళందరూ చట్టబద్ధంగా పనిచేస్తారు. వాళ్ళు 1,00,000 మంది అయితే దళంలో అయితే 1,00,000 మంది ఉంటారా? 1,00,000 మంది ఏం లేరు, వేలల్లో ఉంటారు. 30,000 మంది 20,000 తగ్గిపోయారు. కానీ అంటే బయట కూడా వాళ్ళ పార్టీకి ఇక్కడ ఓనర్ ఉంది కదా, నీకు ఓనర్ ఉంది కదా. ఆ చెట్టు కొట్టేస్తా అంటే అది మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ చిగురు వస్తుంది కదా. దాని చెట్టు బతకడానికి కావాల్సిన బీజాలు అక్కడ భూమిలో ఉన్నాయి. అది పెరిగి పెద్దది అవుతుంటది. లేదా నువ్వు మళ్ళీ కొట్టేస్తే మళ్ళీ పెరుగుతుంది, విస్తరిస్తుంది, రూపం మారుతుంది. దాని గింజలు 10 సంవత్సరాల్లో కూడా 6,000 మంది ఏమో రిక్రూట్ అయినట్టు తెలుస్తుంది. తెలంగాణ నుంచి నాకు తెలియదు అవన్నీ ఏంటి నాకు తెలియదు, నేను అవి పట్టించుకోను. ఏమున్నప్పుడు వచ్చేది 17 వరకు మీరు ఉన్నారు కదా, ఉండదు అప్పుడు ఉండే అంటే ఒక సంఖ్య ఉండే. అప్పుడు ఎంతమంది జాయిన్ అయ్యారు మీకు? పెద్ద అంటే ఎంతమంది ఉన్నా 1000 సంఖ్యలు ఉన్నది. 1000 సంఖ్య 10, 15, 20 ఉన్నది అనుకో. పార్టీలో ఫుల్ టైమర్ది. బయట పార్టీ చాలా ఎక్కువ ఉంటది. పార్టీ మెంబర్స్ ఉంటుంది, ప్రజా సంఘాలు ఉంటుంది, అభిమానులు ఉంటుంది. ఇప్పుడు అభిమానులు కూడా ఎట్లుంటారు, ఢిల్లీ వాళ్ళకి అక్కడ ఎవరు కాంటాక్ట్ చేయరు, కానీ సత్యదాకా పార్టీ అనుకుని బతికే వాళ్ళు ఉంటారు, సత్య వరకు వాళ్ళ పార్టీని బతికే వాళ్ళు ఉంటారు. ఎంతో మంది బతికినంత కాలం కమ్యూనిజం కోసం చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. లక్షలలో కోట్లలో కూడా ఉంటారు. గుర్తుపెట్టుకో, కోట్లలో కూడా ఉంటారు. కాబట్టి ఇవి ఏదైతే అందుకోసమే నువ్వు చంపితే సావదు. అదంతా ఎందుకు అన్ని మాటలు గట్ల. మీరు వచ్చినప్పుడు మీ వైఫ్ తో కలిసి బయటకు వచ్చారా? చెప్పే వచ్చాం, ఇద్దరు కలిసి. వాళ్ళు పంపించారు. మేము ఇక ఉండడం సాధ్యం కాదు, కరెక్ట్ కాదు అని అనుకున్న తర్వాత పంపించారు. చివరి దాకా పంపించారు, రోడ్ దాకా పంపించారు, కారు ఎక్కేదాకా. మాకేం పిల్లలు లేరు. మేము పిల్లలు వద్దని చెప్పి ఎన్నడో మేము ఆపరేషన్ చేసుకున్నాం. పిల్లలు అనేది ఆనాడు వద్దనుకున్నాం. ఇవాళ కూడా ఇక్కడికి వచ్చి పిల్లలు కావాలన్నది అంటే సాదుకోవాలన్నది అంటే మాకేం లేదు. ఇద్దరం బతుకుతున్నాం, మా సాధారణ బతుకే కదా, బతుకుతున్నాం. అంతే గతనే ఉంటుంది మా లైఫ్. ఇంకేముంటుంది, మాకేం ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, పదవులు వద్దు. ప్రజల కోసం ఏ విధంగా మార్గం అంటే నేను ఒక్కని మార్గం అని నేను చెప్తున్నా. చట్టబద్ధంగానే ఇక్కడ సోషలిజం, నేనేం చెప్తున్నా, సోషలిజం రాదు, చట్టబద్ధ. నేనేం చెప్తున్నా అంటే రాజ్యాంగ ప్రకారంగా సోషలిజం రాదు, కానీ రాజ్యాంగ ప్రకారంగా ఇక్కడ ప్రజల్ని సంఘటితం చేసే అవకాశం ఉంది, చైతన్యం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రజలు ఏమి డిసైడ్ చేసుకుంటారో, నేను ఏదైతుందో అంటే నేను చెప్తా సోషలిజం, నేను చెప్పగానే సోషలిజం వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. సమానత్వం కావాలని అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలి. కోడి ఉన్నది, మరి కోడి ఉన్నది కాబట్టి పిల్లలు కావాలని చెప్పి 4 రాళ్ళు తీసుకొచ్చి లేదా 4 మామిడికాయలు తీసుకొచ్చి ఆ కోడి కింద పెడితే అవి పిల్లలు అయితాయా? కావు కదా. కోడి గుడ్లే కావాలి కదా. కోడి గుడ్లే అయితే అంటే ఆ వేడి ద్వారా వేడి కదా. కోడి ఇచ్చేది ఏంది, అది పొదగడం అంటే ఒక వేడి. ఆ వేడి ఇచ్చినప్పుడు ఆ కోడిగుడ్డు పిల్లలు అయితే ఇది కదా. అంటే ఇప్పుడు అందుకోసమే మార్క్సిజం చెప్పింది ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. మనం చెప్తాము, నేను సోషలిజం కావాలంట. ఇప్పుడు ఏమంటారు చాలా మంది, జంపన చెప్పేది ఇప్పుడు అయ్యేదా పోయేదా, వెనకటి రష్యా బాయ్ చైనా బాయ్ ఈ జంపన సోషలిజం చెప్తుండు, ఇదంతా కలగంటుండ అంటారు. నిజమే, నా కలనా శాస్త్రీయం అనేది ప్రజలు నేను చెప్పేది ప్రజల అవసరం కోసం చెప్తున్నా. ప్రజలు నేర్చుకొని సిద్ధపడ్డప్పుడు అది ముందుకు పోతుంది, లేకపోతే పోదు. అంటే మానవుల ప్రజలంటే మామూలు మిడిల్ క్లాస్ అందరూ వేసుకుందాం సరే. పైసలు లేనప్పుడు లేకపోతే దరిద్రంలో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. అదే వ్యక్తికి పైసలు వచ్చిన తర్వాత మైండ్ సెట్ మారిపోతుంది కదా. నువ్వు ఎంత మారిపోయినా ఈ సమాజం కదా. నేను ఒక ఉదాహరణ చెప్తా. దళితులు ఉన్నారు, దళితుల పైన వాళ్ళపైన కుల వివక్షత అణచివేత కోరుకుంటున్నారా? తర్వాత వాళ్ళు మేమెందుకు భూమి లేక ఆస్తులు లేక మేము ఈ రకంగా మేము ఈ పని డప్పెందుకు కొట్టుకోవాలి,
శవాలు కట్టెలు ఎందుకు కట్టాలి? మేము ఈ సాకిరి ఎందుకు చేయాలి? మేము ఇప్పుడు మొత్తం పట్టణాల్లో పల్లె లోపల పాయకాలను సాగు చేసే డ్యూటీ మాకెందుకు? వాడు ఆ కులమోడు లేదా ఆ డబ్బున్నోడు వాడు చాలా పైకి పోతుండు, మాకెందుకని అనుకుంటలేరా? అనుకుంటారు. అంటే సమానత్వం కావాలనుకుంటున్నా. సమానత్వం నేను చెప్తేనే వచ్చేది కాదు. నీ సమానత్వం నేను చెప్తే వచ్చేది కాదు. నీ లోపల నువ్వు ఆలోచిస్తే, నువ్వు ఎక్కడైతే బాధలు పడుతున్నావు నువ్వు ఆలోచిస్తే వస్తుంది. నేను అదే కాదు మహిళలకు చెప్తా, సమాజం లోపల ఆకాశంలో సగం అని చెప్పి అందరు నినాదాలు ఇస్తారు. కానీ ఆ మహిళలు, అవును నేను ఇంటి చాకరీ ఎందుకు చేయాలి? నేను లేదా నేను ఉద్యోగం చేస్తూ ఇంటి చాకరీ నేను ఎందుకు చేయాలి? నేను పిల్లల్ని కనిపించి నేనే ఎందుకు పని చేయాలి? పురుషుడు ఎందుకు చేయడు? పురుషుడు రాజులాగా ఎందుకు బతుండు? రాజులాగా ఎందుకు అహంకారం ఉన్నది? పెత్తనం ఎందుకు చేస్తుండు? అంటే ఆ పురుషుడిని అయితే అందరు గౌరవిస్తారు, కానీ మహిళ నవ్వటానికి వీల్లేదు. మహిళ అంటే సాటుగా నవ్వాలి, అందరి మధ్య నవ్వద్దు, అందరి మధ్యన వచ్చి కూర్చోవద్దు, అందరి మధ్యన మాట్లాడొద్దు. ఎందుకు? నాకెందుకు లేదు అంటే 2వ తరగతి పౌరురాలుగా మహిళ ఉన్నది అనుకోరా వాళ్ళు? లేదా ఇప్పుడు ఇలా అందాల ఆటలు పెట్టి అంటే ఒక ఆట బొమ్మలాగా చిత్రీకరిస్తున్నారు. మరి మహిళలకు వాళ్ళకు కూడా వాళ్ళకి మనసు లేదా? వాళ్ళ ఆలోచన లేవా? వాళ్ళకి మెదడు లేదా? వాళ్ళు ఆలోచించుకుంటారు కదా, మమ్మల్ని ఇట్లెందుకు చేస్తుండ్రు? ఆలోచిస్తారు కాబట్టి మాట్లాడుతున్నారు. అంటే ఇది సమానత్వం. నేను ఏమంటున్నాను, సమానత్వం ఇది విదేశం కాదు, ఇది విదేశం కాదు, ఇది మార్క్సిజమే కాదు, ఈ దేశ ప్రజల ఆలోచించిన సమస్య. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అదే పేద ప్రజలు ఉన్నప్పుడు ఈ జనాంగం గురించి ఆలోచించినోడు, సమానత్వం గురించి ఆలోచించినోడు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత, కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత, కొంచెం సంపాదన పెరిగిన తర్వాత ఎందుకు ఆలోచిస్తలేడు? అంటే ఇది డబ్బు సమాజం, పెట్టుబడిదారు సమాజం. అంటే సొసైటీ పెట్టుబడిదారు వ్యవస్థ అట్నే ఉంటది. ఉన్నది అంటే మార్చాలి. ఎప్పటికెందుకు ఉంటది? అది సాధ్యమవుతుందా? అవుతుంది.